ఇప్పుడు బీజేపీది ఒకటే పాలసీ, ఒకటే ఎజెండా నడుస్తుంది, ఎలక్షన్ టు ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో ఏం రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఎట్లాంటి టార్గెట్ తో ముందుకెళ్లాలి అనే ప్లానింగ్ నడుస్తుంది. తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ లోను అధ్యక్షుల మార్పుతో పాటు వ్యూహాన్ని కూడా మార్చుకోబోతున్నట్టు చెప్తూ ఉన్నారు. తెలంగాణలో అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఈ రెండింటికి భిన్నంగా ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాము అనేది చెప్పడము, సామాజిక ఈక్వేషన్స్ కు తగ్గట్టుగా అడుగు ముందుకేయడము అనేది విధానం అయితే, ఏపీ విషయానికి వచ్చేసరికి దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని చిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమం విషయాల్లో ఎక్స్ట్రీమిస్ట్ విధానాలు గాని, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో వైఫల్యం గాని, ఇలాంటివన్నీ ఏపీలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇలాంటి వాస్తవిక పరిస్థితుల్ని, గ్రౌండ్ రియాలిటీస్ ని రాజకీయానికి ముడిపెట్టి ఎలాంటి విధానాన్ని తీసుకోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమవుతుంది అనేది చెబుతూ దూకుడైన విధానంతో ముందుకెళ్లాలి అనేది బీజేపీ వైఖరిగా ఉంటుంది అనే అంచనాలు ఇప్పుడు వినబడుతూ ఉన్నాయి.